ఏదైనా విషం చిమ్మడమే ఆయన నైజమా? 2019 ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టి అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టి 2024లో ఓడిపోగానే అమరావతి అనుకూల వాదనలు చేసి తాజాగా అది రివర్ బేసిన్, అక్కడ రాజధాని కట్టకూడదు అనే ఆయన అవగాహనను ఏమంటారు? ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకు అని భోగాపురం విమానాశ్రయాన్ని గేలు చేసి అక్కడ తొలి విమానం దిగగానే ఆ ఎయిర్పోర్ట్ తన ఘనతే అని ప్రకటించుకునే తీరును ఎలా అర్థం చేసుకోవాలి? రాయలసీమకు నిజంగా మేలు చేసే ముచ్చుమర్రి బనకచెర్ల లిఫ్ట్ను ఆ మూలకు నెట్టి రాజకీయ కారణాలతో సీమ లిఫ్ట్ను మొదలుపెట్టి అది తన హయాంలోనే అటకెక్కినప్పటికీ చంద్రబాబు సీమ ద్రోహి అంటున్న జగన్ తెగింపును ఏమనాలి? ఆయన రాజకీయాలకు ఏ పేరు పెట్టాలి? తాను ముక్కలుగా నరికి కూకటి వేళ్లతో సహా పెకిలించిన చెట్టును నువ్వెందుకు మళ్లీ బతికించలేదు? నువ్వు ద్రోహివి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ వైఖరి అచ్చం ఇలాగే ఉంది. ఆ పథకానికి ఆది అంతం జగన్ హయాంలోనే జరిగిపోయాయి. అయినా సరే చంద్రబాబుపై నెప్పడం వైసీపీకే చెల్లింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కోణంలో చేసిన వ్యూహాత్మక ప్రకటన ఆధారంగా జగన్ రోత మీడియా రచ్చ చేస్తోంది. కాస్త వెనక్కి వెళ్లి వాస్తవాలను పరిశీలిస్తే సీమకు అసలు ద్రోహం చేసింది జగనే అని స్పష్టమవుతోంది.